బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సారు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ సారు, సిపిఐ కార్యదర్శి సాంబశివరావు సారు, సిపిఎం కార్యదర్శి తమ్మినేని సారు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సారు, ఇక ఆంధ్రల వైసీపీ అధ్యక్షుడు జగన్ సారు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సారు, జనసేన అధ్యక్షుడు పవన్ సారు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ మేడం, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలక్క. మరి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు? ఇంకెవరు? రేవంత్ రెడ్డి సారే కదా. అయితే కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరు అనే చర్చ శురువైంది గాంధీ భవన్ లా. ఇప్పుడు సీఎం సర్కార్నే ఉన్నది పదవి. పార్లమెంట్ ఎలక్షన్లు కాగానే పంచుతారనే ప్రచారం నడిచింది కాబట్టి అధ్యక్ష పీఠం మీద చాలా మందే నజరేసిండ్రు. కర్ణాటకలో చిన్న సీఎం శివకుమారే పిసిసి పెబ్బ కాబట్టి ఈడ సుత నాకే ఇయ్యాలని బట్టి సార్ గట్టి పట్టు మీద ఉండు. ఎమ్మెల్యే ఓడిన మధు యాస్కి సారు అంజన్ కుమారు బీసీ కోటాలు ఆశపడుతుంటే ఎమ్మెల్సీ మహేష్ సార్ సుత లైన్లు ఉన్నాడు. అసెంబ్లీకి రాలేకపోయి పార్లమెంట్ టికెట్ త్యాగం చేసిన సంపత్ సార్ ఎస్సీ సామాజిక వర్గం తరపున పైరవ్ చేస్తున్నాడట. మైనార్టీ కోటాల నాకు ఇస్తే ఏమైతుందని సర్కార్ సలహాదారు షబ్బీర్ అలీ సాబ్ సుత ముంగటికి వచ్చిండు. మంత్రి పదవి ఇయ్యలే పిసిసి పదవి ఇయ్యరా అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. పార్టీ కోసం మస్తు కష్టపడ్డా నన్ను సుత నజర్లో పెట్టుకోరని జగ్గారెడ్డి గారు. ఇంకా కొందరు సీనియర్లు సుత పదవి కోరుకుంటాండ్రు. ఎవళ్ళు హైకమాండ్ కాడ పైరవలు చేస్తున్నారు. ఎట్లానే చేసి పిసిసి అధ్యక్షుడిని కావాలని. కులం బలం బలగం అన్ని తీర్ల చూసినాకనే దేశమంతా ఎలక్షన్ ఒడిచినాకనే ఈ ఎలక్షన్. అధికార పార్టీ అధ్యక్ష పదవి అంటే మాత్రం ఉంటది. మళ్ళా పిసిసి అధ్యక్ష పదవికి నాకు తెలిసి కోటాలు ఉండవు. నేను సమర్థున్న అవుతే నాకు ఇస్తారు. నాకన్నా ఇంకెవరైనా సమర్థవంతులు వస్తే వారికి ఇస్తారు.